మీకు బాగా యాంగ్జైటీగా ఉంది, ఒత్తిడిగా ఉన్నది, మీ టెన్షన్ ఫీల్ అవుతూనే ఉన్నారు. మీ దగ్గర అసలు లైఫ్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. అయినప్పటికీ కూడా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. హలో అండి. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి కాచిగూడ బ్రాంచ్. ఈ రోజు మనం మెట్రో సిటీస్‌లో చూస్తూ ఉంటాము. అందరికీ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పేషెంట్సే వచ్చి చెప్తారు, ఐఎమ్ వెరీ మచ్ యాంగ్షియస్ డాక్టర్. అంటే ఏంటిది? అసలు యాంగ్జైటీ అంటే ఒక అనవసరమైన ఫియర్, అంటే ఒక భయం. అన్నీ ఉన్నాయి, మనీ ఉన్నది నా దగ్గర, లైఫ్ అనేది చాలా చాలా స్మూత్ గా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఒక లేనిది భయం ఉన్నది, అంటే అర్థం కాంది భయం అనేది ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ కి మనం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అనేది అంటాం. ఈ యాంగ్జైటీ అనేది మన మోడర్న్ డే మెట్రో సిటీస్ లో ఉన్న ప్రాబ్లం. బికాస్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. మనం బిగ్ సిటీస్ లో ఉంటున్నాం, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, టైంకి ఇంటికి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి, టైంకి ఇంటికి రీచ్ అవ్వాలి, అన్ని వర్క్స్ చేసుకోవాలి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా మన మైండ్ అనేది పీస్ఫుల్ గా లేకపోవడం అన్నప్పుడు జనరల్ గా మనకు యాంగ్జైటీ ఇష్యూస్ అనేది వస్తాయి. యాంగ్జైటీ ఇష్యూ అనేది ఎగ్జాక్ట్ గా లక్షణాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా గమనిస్తారు మీ పక్కన వాళ్ళకి, లేకపోతే మీకు యాంగ్జైటీ ఉన్నదని. సపోజ్ ఎవరైనా కూడా మీ కలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో, లేకపోతే మీరైనా కూడా ఎప్పటికైనా కూడా నాకు ఏదో ప్రాబ్లం ఉన్నది అని ఫీలింగ్ వస్తుంది, లేకపోతే మెంటలీ మీరు పీస్ఫుల్ లేరు. మెంటలీ పీస్ఫుల్ అంటే ఏంటిది? మీ మైండ్, మీ బ్రెయిన్ అనేది, మైండ్ అనేది డిఫరెంట్ అనేది ఉంటుంది, బ్రెయిన్ డిఫరెంట్ ఉంటుంది. మైండ్ అంటే ఏంటిది? మన కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ అనేది ఎప్పటికైనా కూడా కొంచెం ట్రబుల్లో ఉన్నది, టెన్షన్ ఫీల్ అవుతుంది, మనకు అనవసరమైన టెన్షన్ ఫీల్ అవుతుంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఎప్పటికైనా కూడా నాకు భయం అవుతుంది. ఎవరు కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు, కాకపోతే అది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, వాళ్ళకు హార్ట్ బీట్స్ ఫాస్ట్ అయిపోతాయి, వాళ్ళకు వెంటనే యూరిన్ అండ్ స్టూల్ అనేది వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైతే వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. ఇలాంటి మీకు ఎవరైనా మీకు కనపడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. సో యాంగ్జైటీ ఇష్యూస్కి మీకు ఎప్పటికైనా కూడా డాక్టర్ చెప్తారు దట్ మీకు యాంగ్జైటీ ఉన్నది అంటే మీరు వెంటనే అర్థం చేసుకోవాలి, మీకు మెంటల్ పీస్ కావాలి. అండ్ యాంగ్జైటీ కోసానికి సపోజ్ మీరు మెడిసిన్స్ వాడుకోవాలనుకుంటారంటే తప్పకుండా మన ఫస్ట్ చాయిస్ ఉండాలి మన డాక్టర్ కేర్ హోమియోపతి. డాక్టర్ కేర్ హోమియోపతిలో జనరల్గా మనం ఎలాంటివి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్ మన హోమియోపతిక్ బేసిక్ మెడిసిన్స్ ఇచ్చి, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి, యాంగ్జైటీ ఉన్నా సరే, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా సరే, స్పెషల్గా యాంగ్జైటీ కండిషన్స్లో మనకు 90% రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతికి స్క్రోల్ అయిన నెంబర్స్ పైన